నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి పల్లవి బాగా చెప్పాల్సిన అవసరం. ఓవరాల్గా సినిమా బాగుంది. సినిమా లేకపోతే నాగ చైతన్య సాయి పల్లవి స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? సేమ్ లవ్ స్టోరీ లేదు, కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అంటే ఏం కనిపించింది సినిమాలో? మెసేజ్ ఇచ్చాడు. ఒక కష్టం వస్తే ఎలా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నదానికి పూర్తి మెసేజ్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు దీన్ని ఓవరాల్గా బాగా చెప్పాడు. బీజిఎం అదరగొట్టాడు. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? హైలైట్స్ అప్ప సార్. ఓకే, ఎలివేట్ ఈ తండేల్ ముందు తండేల్ తర్వాత చిరంజీవి గారికి ఖైదీ ఎలాగనో నా చైతన్య గారికి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు. లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో మూవీ నేను బుజిత్ పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వర్షన్స్ అన్ని వేరియేషన్స్తోని మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది. అందరికీ మ్యూజికల్గా బాగా నచ్చుతుంది. ఇంకా మూవీ పాకిస్తాన్ ఎపిసోడ్ ఎలా ఉంది? సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, ఇద్దరు విడిపోయినప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ పాయింట్. సో అది ఎట్లా గ్రో అయింది, ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ. చూసి వస్తున్నా, నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. దేవిశ్రీ ప్రసాద్ గారు సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి, దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారు మ్యూజిక్ అయితే పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి అంత బాగుంది. మేడం డ్యాన్స్ అయితే హైలెస్ సాంగ్లో నిజంగా నెమలి డ్యాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డ్యాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డ్యాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయంటే, ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఆయన నంబర్ నాకు తెలియదు. 100 కోట్లు నేను కలెక్షన్లు చెప్పలేను బ్రో ఎంత వస్తుందో, కానీ మూవీ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరి హార్ట్స్లో 100% కలెక్షన్స్ వస్తాయి. నాకు లాగ్ ఏమి అనిపించలే మేడం. ఒక్కొక్కళ్ళు మూవీ అయిపోయి ఎండ్ టైటిల్ వాడి ఫిలిం కంప్లీటెడ్ అని వచ్చినా కూడా ఎవరు కూడా సీట్స్లలో నుంచి లెగలేరు. ఇంకేం కావాలి? మూవీలో హైలైట్స్ వచ్చి మ్యూజిక్, స్టోరీ లైన్ అనేది నిజంగా మూవీలో హైలైట్ అంటే హైలైట్. సీక్వెల్ ఏమో నాకు తెలియదు మేడం. ఎండ్ టైటిల్ అప్పుడు డైరెక్టర్ పేరు వచ్చిందిగా మేడం, ఫిలిం బై అని చెప్పి, చంద్రమౌళి. బట్టలు చింపేసుకోవచ్చు మేడం నాగ చైతన్య గురించి అయితే. నిజంగా చెప్తున్నా, నేనైతే హీరోయిన్ గురించి వచ్చిన, కానీ క్లైమాక్స్లో నాగ చైతన్య గారు నిజంగా అసలు హీరో అంటే హీరో. రాజు అనే క్యారెక్టర్ నిజంగానే రాజు ఎక్కడున్నా రాజే. ఇండియా గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇండియా పవర్, ఇండియన్ రెస్పెక్ట్ చాలా బాగుంది మేడం. సముద్రంలో ఉన్న సీన్స్ అయితే పడవల్లే